మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మారక్షుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రింటంటి దేవుని బిడలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ వారములోనికి, జనవరి మాసమంతయు మనల్ని కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఫిబ్రవరి నెల 1వ తారీఖు మరి ప్రభురాత్రి భోజన సంస్కారం ఆ రీతిగాని షప్తయా గస్సమ ఆదివారం. ఈ పదము హీబ్రూ పదము. ఈ పదముకి అర్థం ఏంటంటే 70వ దినము అని అర్థం. అంటే క్రీస్తు ప్రభు యొక్క శ్రమ మరణ పునరుద్ధానానికి ఇంకా 70 దినాలు ఉన్నవి. ఈ 70 దినాలు మనము దేవుని యొక్క ఆయన రాబోతున్న దినాలలో ఆయన పడుతున్న శ్రమ, ఆయన పడుతున్న వ్యాధన మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఈ షప్తయా గస్సమ అనేటువంటి ఆదివారాన్ని మనకి ఏర్పాటు చేశాడు. గత ఆదివారము రూపాంతరపు ఆదివారం. రూపాంతరపు ఆదివారం గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకున్నాం. నువ్వు యేసుని ధరించుకున్నావా? ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి ప్రభు రూపాంతరము చెందిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ రానున్నటువంటి పునరుద్ధానపు దర్శనము, రాబోతున్నటువంటి 2వ రాకడ, ఈ రెండింటిని కూడా మిళితమైనటువంటి దేవుడు ఆయన రూపాంతరపు అనుభవాన్ని తన శిష్యులకి ఆయన తెలియపరిచినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ దినము మనము షప్తయా గస్సమ ఆదివారం. ఈనాటి మన అంశం ఏంటంటే సామర్థ్యము కొలది చేయకపోతే. దేవుడు మనకి ఒక్కొక్క తలంతు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎవరికి ఏమిస్తాడో, ఏమి తీసుకుని ఆ వ్యక్తి రావాలో దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు మనకొకరికి సామర్థ్యాలు ఇస్తూ ఉంటాడు, సామర్థ్యము ఇస్తాడు. ఆ సామర్థ్యము కొలది మనము ఎదుగుతున్నామా? ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి దేవుడు ఒక కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కృపను అందిపుచ్చుకుని మనము దేవునిలో ఎదుగుతున్నామా లేదా అనేది మనము ఒకసారి ఆలోచన చేసినటువంటి వారుగా మనము ఉండాలి. అందుకే సామర్థ్యము కొలది చేయకపోతే ఏమి జరుగుతుంది? దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు. తలాంతుల గురించి తెలుసు మనకి. అలాగనే మానవ జీవితంలో రకరకాల ధన్యతలను కూడా దేవుడు ఇచ్చాడు. దాన్ని మనము ఉపయోగించుకుంటున్నామో లేదో మనకైతే తెలుసు. కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానముతోట దేవునిచ్చిన తలాంతును మనము చాలామందికి 100కి 90% ఉపయోగించుకోవటం లేదు. సిగ్గుపడుతున్నాం. మనం దేనికి సిగ్గుపడాలి? దేవునిలో సిగ్గుపడాల్సిన అవసరత లేదు. దేవుడు మనం మాట్లాడేటువంటి తలంతు ఇస్తాడు, మనము పరిచర్య చేసే తలంతు ఇస్తాడు, మనకి వాక్యం చెప్పే తలంతు ఇస్తాడు, మనం ఆయన సన్నిధిని పాటలు పాడేటువంటి తలంతు ఇస్తాడు. ఒక్కొక్క మనిషికి ఒక తలంతు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దాన్ని మనము ఉపయోగించుకోకపోతే అది వ్యర్థమైపోతుంది. అందుకే సామర్థ్యము కొలది చేయకపోతే మనము ఏమవుతాము? ఈ దినాన పాత నిబంధన పాఠ్యభాగంలో ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకు. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తం నేను బాలుడనే మాట్లాడకు, నాకు శక్తి సాలదేననగా చాలు తలమా. ఆయన ఇక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ మొదటి మాట, మాట్లాడడానికి శక్తినిచ్చాడు, నీవు మాట్లాడకపోతే ఎలా? మొదటి మాట, మాట్లాడడానికి శక్తినిచ్చాడు, నీవు మాట్లాడకపోతే ఎలా? ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట అదే. ఇర్మియాకి దేవుడు అంటున్నాడు,
మాట్లాడడానికి నాకు శక్తి సాలదయ్యా అని ఇర్మియా దేవునితో చెప్తున్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట అది. ఇర్మియా నేను బాలుడను అని చెప్తున్నాడు, నాకు మాటలు రావు అని చెప్తున్నాడు. నిజంగా ఇర్మియాకి మాటలు రావా? ఏమ్మా మాటలు రావా? చెప్పాలి మీరు. మాటలు రావచ్చు, మనందరికీ మాటలు వచ్చు. బైబిల్ స్టాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి మాటలు రావు. విడిగా చాలా మాటలు మాట్లాడతాం, యమా స్పీడ్గా మాట్లాడతాం. బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మాటలన్నీ మింగేస్తాం, చివరికి ఆమీన్ అనే మాట అంటాం. చూడు, అలాగనే ఇర్మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన పని చేయడానికి, దేవుడు ఆయన పని చేయడానికి ఆయనకి ఏమి ఇచ్చాడంట? ఒక తలాంతు ఇచ్చాడు, అంటే సామర్థ్యము ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇర్మీకి మాట్లాడే శక్తిని దేవుడు ఇచ్చాడు, కానీ ఆయన ఏమంటున్నాడు? నాకు మాటలు రావే అంటున్నాడు. నీకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు, నీవు మాట్లాడకపోతే ఎలా? నోరు మూసుకోవాల్సిన దినము నోరు మూసుకోవాలి, కానీ మాట్లాడే సమయం ముందు మాట్లాడాలి. అతిగా మాట్లాడకూడదు, అతిగా ఉండకూడదు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట 6వ వచనం అన్నాడు. ఆయన అంటున్న మాటను మనం చూస్తున్నాం. అయ్యో ప్రభువుకు యెహోవా చెత్తగించుము, నేను బాలుడనే మాట్లాడకు నాకు శక్తి సాలదని నేను అనగా, యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలెను. నేను బాలుడను, నేనేం మాట్లాడగలుగుతాను? ఒక బాలుడను ఎక్కడికి పంపిస్తున్నాడు? ఇశ్రాయేలుల మధ్యలోకి పంపిస్తా ఉన్నాడు. ఒక చిన్న బాలుడను ఇశ్రాయేలు మధ్యలోకి పంపిస్తున్నాడు. అలాంటి బాలుడు ఏమంటున్నాడే, అయ్యా నేను బాలుడను, నాకు మాటలు సరిగా రావు, నేను వారి మధ్యలోకి వెళ్ళి ఎలాగూ నేను మాట్లాడగలుగుతాను? ఆ శక్తి నాకు ఎక్కడుంది అంటుంటే ఆయన అన్నాడు, మాట్లాడించేవాడను నేనే, నీవు కేవలం నిలబడతాం మాత్రమే. నీ స్వరము కాదు, నీ నోరు కాదు, ఆత్మ సంబంధించిన మాటలు మాత్రమే నేను నోటి ద్వారా మాట్లాడించబోతున్నాను. ఎందుకంటే నీ ఒక సాధనాన్ని మాత్రమే, ఆ సాధనము మాత్రమే మాట్లాడించబోయేవాడని నేనే అని చెప్తున్నాడు. అయినా కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను వంకలు చెప్తున్నాడు కదండి, వంకలు చెప్తున్నాడు. బయట మనము పెద్దగా మాట్లాడతాం, దేవాలయంకి వచ్చి బైబిల్ చదవడానికి మనం అల్లాడిపోతాం కదండి, అల్లాడిపోతాం. నోటి మాటలు ఎంత స్పీడ్గా ఉంటాయో మన బైబిల్ మాటలు కూడా అంత స్పీడ్గానే చదవాలి, అంత అర్థాలతో కూడిన మాటలు చదవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు శక్తి సాలదు అని చెప్తున్నాను. నాకు శక్తి సాలదు అన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులని వారికి చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాను. నేను నీకు ఏ మాటలు చెప్పానో ఆ మాటలు నీవు ఖచ్చితంగా చెప్పాలి. నీ సొంత మాటలు చెప్పడానికి వీలు లేదు. దేవుడు చెప్పిన మాటలు, అనేక మంది ప్రవక్తులు, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తులు ఒక్క పొల్లు కూడా ఆయన చెప్పిందే తప్ప చెప్పంది ఒక మాట కూడా చెప్పలే. వాళ్ళు భయభక్తులు కలిగి ఆయన మాటలు చెప్తున్నారు. దేవుని పని చేయడానికి అనేక వంకలు మనకుంటాయి. మనం తప్పుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఈ లోకంలో ప్రభు మనం చూస్తలేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు అనుకుంటున్నాం. కానీ నీ ప్రతి కదలిక దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మారు మనసు పొందిన వారి గురించి మాట్లాడతాం. మారు మనసు పొందిన వారి గురించి దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే అవిశ్వాసులు వాళ్ళు, విశ్వాసులు అవిశ్వాసులు, గోధుమలు గురుగులు, ఇవన్నీ వేరు చేయబడతాయి. సర్వసాధారణంగా మనం అందరం కూడా చనిపోతాం. చనిపోయిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే మాట ఇచ్చాడు, ఖచ్చితంగా మిమ్మల్ని నేను లేపుతాను అని చెప్పాడు. ఆయన కడపర శబ్దధ్వని వినప్పుడు అందరం మేలుకుంటాం, అందరూ కూడా లేపబడతాం. విశ్వాసులు లేపబడతారా? అవిశ్వాసులు లేపబడతారా? అమ్మా,
వినిపించట్లా నాకు. విశ్వాసులు, మరి అవిశ్వాసులు ఏమా వాళ్ళు లేపడరా? వాళ్ళు లేపడతారు. ఎప్పుడు లేపడతారు అమ్మా? కరెక్ట్గా చెప్పాలి మీరు. దేవుని రాకడలో అందరూ లేపబడతారు. కరెక్ట్గా అనుమానం లేకుండా చెప్పండి. కడబోరు శబ్దధ్వని వినిన వెంటనే మృతులైన వారందరూ కూడా లేపబడతారు. వారిలో విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, అవిశ్వాసులు ఎంతమంది ఉన్నారు కదా? ఎవరు లేపబడతారు? ఆయన బోర శబ్దం ఎవరికి వినబడుతుంది? ఎవరికి వినబడుతుందండి? విశ్వాసులకు మాత్రమే వినబడుతుంది. రక్షణ పొందిన వారికి మాత్రమే వినబడుతుంది. మారు మనసు పొందిన వారికి మాత్రమే వినబడుతుంది. భూలోకములో సజీవులుగా ఉన్న మనకి మారు మనసు పొందిన వాకు అనగా నేను మారు మనసు పొందాను, నా భార్య మారు మనసు పొందలేదు. ఆ ధ్వని, ఆ శబ్దం నాకు వినబడుతుంది, నా ప్రక్కన నా భార్యకి వినబడదు. అర్థమవుతుందా? వినబడదు. అందుకే ఆయన మాట ఇచ్చిన మాట ఏంటంటే, కడబొర్ర శబ్దధ్వని వినిన వెంటనే మృతులైన వారు మొదట లేపబడతారు అని చెప్తారు. అంటే విశ్వాసులు లేపబడతారు. మరలా అవిశ్వాసులు ఎప్పుడు లేపబడతారు అమ్మా? అవిశ్వాసులు ఎప్పుడు లేపబడతారు? విశ్వాసులు లేపబడిన 1000 సంవత్సరాల తర్వాత అవిశ్వాసులు లేపబడతారు. దేవుడు ముందు ఛాన్స్ ఎవరికి ఇస్తారంట? రక్షణ పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి. వారు మాత్రమే తీర్పు సమయమందు జరిగినప్పుడు ఆయన కుడి పారిశ్రమణ వారందరూ కూర్చుంటారు. ఈ తీర్పు అంతా అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా అవిశ్వాసులను పిలుస్తూ ఉంటాడు. ఘోరమైన శిక్షలు అప్పుడు ఆయన వేయటానికి సిద్ధముగా ఉన్న. అందుకే దేవుడు అంటున్న మాట అంటే, నేను బాలుడను అనవద్దు. దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారము సాగులు చెప్పకుండా నువ్వు దేవుని పని చేయకపోతే ఆయన నిన్ను బయటికి నెట్టివేయడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండో వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రెండో వ్యక్తి అనగా ఈ ఇర్మియాను దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు ఎన్నుకున్నాడంటే, తల్లి గర్భమందు రూపింపక మునిపే ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. పిండముగా లేడు, రక్తపు ముద్దగా లేనటువంటి సమయం అందే దేవుడు రూపాన్ని కలుగు చేశాడు. ఇర్మీకి రూపాన్ని కలుగు చేసి ఇర్మియా మనస్సంతా దేవుడితో నిండిన వాడై ఆత్మ సంబంధమైనటువంటి ప్రవక్తగా దేవుడు తన పుట్టక ముందే తన భవిష్యత్తును నిర్ణయించినటువంటి దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడికి సాగులు చెప్తున్నాడు పుట్టిన తర్వాత. అయ్యా, నేను బాలుడను కదా, నీవు ఆజ్ఞాపించినటువంటి పని నేను చెప్పలేనేమో, నాకు భయం కలుగుతుంది, నేను చిన్న బాలుడను అని ఆయన అంటుంటే కదా ప్రభుకి బాధ వేస్తుంది, కోపం వస్తుంది. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు, మాట్లాడించేవాడను నేనే అని చెప్పాడు. రెండో వ్యక్తి కూడా ఉన్నాడు కదండి. ఆయన ఎవరైనా? మోషే. నిర్మాకాండంలో మనకు కనబడతాడు మోషే కదండి. ఆ మోషే మాట్లాడుతూ 4వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటున్నాడు. మోషే కూడా అలాగే సాగులు చెప్తున్నాడు కదండి. సాగులు చెప్పి ఏమంటున్నాడు? మానవునికి నోరు ఇచ్చినది దేవుడే. అయినా కానీ దేవునితో మోషే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను నత్తివాడను, నాకు మాటలు రావయ్యా సరిగా, నేను తగిన వాడిని కాదు, నేనైతే వెళ్ళలేను అని చెప్తున్నాడు. నోరిచ్చిన దేవుడే నీ నోటితో మాట్లాడడానికి శక్తినిచ్చినటువంటి వాడు. ఇప్పుడు నాకు నోరు లేదు, నోరు మాట్లాడలేను కదండి. మనం కూడా అంతే, గొంతు బాగా పాటలు పాడటానికి, స్వరం బాగాల, వాక్యం కూడా చదవలేకపోతున్నా కదండి. స్వరం ఇచ్చింది దేవుడు కాడా కదండి. సిరి సంపదలు అయితే ఇవ్వు అంటామే. నీ స్వరం ఇచ్చి, నీ అవయవాలు ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి దేవుని సన్నిధానంలో ఆయన గణపరచలేనటువంటి చేతులు ఎందుకు, ఆయన గణపరచలేనటువంటి నోరెందుకు కదండి, వినని చెవులు ఎందుకు, చూడని కళ్ళు ఎందుకు? ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే కదండి. అందుకే రెండు ఇచ్చాడు అన్నిటిని కూడా కదా. కళ్ళు 2 ఇచ్చాడు, వాడు కనపడపోయినా వాడు కనపడిద్ది. కాళ్ళు 2 ఇచ్చాడు కదండి, వాడు కుంటిదైనా ఒక దాంతోనే నడవగలుగుతాం. చేతులు 2 ఇచ్చాడు, వాడు పని చెప్పినా వాడు పని చేస్తుంది కదండి. కిడ్నీలు కూడా 2 ఇచ్చాడు, ఒకటి పాడైనా ఒకతో పని చేస్తుంది. కానీ ఒకటి మాత్రం ఇచ్చాడు, గుండె మాత్రం ఒకటే ఇచ్చాడు. ఆ గుండె నిండా ప్రభుని నింపుకోవడానికి,
ఈ గుండె ఒకటే, కానీ ఈ హృదయంలో దేవునికి స్థానము కలిగినప్పుడు అది బలము కలిగి ఉంటుంది అని చెప్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మోషే కూడా సాగులు చెప్తున్నాడు, అయ్యా నేను మందముగా నా నోరు సరిగా మాట్లాడదు, నేను మాట్లాడలేని వాడను. ఐగుప్తులోకి వెళ్ళి ఎవరని వారు అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? ఆ రాజుల ఎదుట నేను నిలబడినప్పుడు నువ్వెవడవి, నీ దేవుడు ఎవడో అని నన్ను వారు అడిగితే నేను వారికి ఏమి సమాధానం చెప్పాలి? వారితో నేను వాదించలేని, వారితో నేను మాట్లాడలేని, నా మాటలు వారికి అర్థం కాదు కదా, నేను ఎలాగో వారితో మాట్లాడించగలను, మాట్లాడగలగదు అంటే ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనయ్యను, అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, నువ్వు నిలబడి చాలు, కార్యాలు చేసేవాడు నేనే అని చెప్తున్నా. ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు ఆయన చాలా భయంతో సాగులు చెప్పాడు, కానీ సాగులు చెప్పదు, నా కార్యము చేయండి అని చెప్పదు. అందుకే మాట్లాడే శక్తినిచ్చేవాడు, కానీ నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? ఇర్మీతో దేవుడు మాట్లాడాడు, అయ్యా నేను బాలుడు అంటున్నాడు, నాకు మాటలు రావయ్యా, నేను సరిగా మాట్లాడలేను, అంతమంది నాకు భయం కలుగుతుందంటే నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ స్థలంలోకి రాకముందే అమ్మో నాకు భయం అయ్యా, నేను మాట్లాడాను, నేను చదవను కదా, అసలు అక్కడికి రావాలి కదా, నువ్వు అక్కడ నిలబడితే నిన్ను ఏం చేస్తాడంట, ఆయన ఆధీనంలోకి నిన్ను తీసుకుంటాడు. నువ్వు స్టాండ్ దగ్గర రావడమే నీ వంతు. వచ్చిన తర్వాత నీ చుట్టూ ఆయన ఒక కంచెను నాటింపచేస్తాడు. లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పేతురు మునిగిపోవడమ్మా చెప్పండి కాస్త. మునిగిపోవడానికి కారణం ఏంటి అమ్మా? లోకం వైపు చూశాడు. మొదటిది ఏంటంటే ఆయన లోకం వైపు చూశాడు, రెండవది ఆయన గర్వపడ్డాడు. లోకం వైపు చూశాడు మొదటిగా, రెండవది గర్వపడ్డాడు. ప్రభువేనా నడిచేది, నేను కూడా నడుస్తున్నాను కదండి. 2 అడుగులు తన మనసులో గర్వం అనేది కలిగినప్పుడు లోకం వైపు చూశాడు, మనసులో గర్వపడ్డాడు, 2 అడుగుల్లోనే మునిగిపోయాడు. అప్పుడు చేతులెత్తి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. మనకు కూడా అంతే, ఒకరోజు బైబిల్ చదివినంత మాత్రం గర్వపడకూడదు. బైబిల్ మనము ఎలా చూసుకోవాలంటే మనము మన హృదయాల్లో నెమ్మర వేసుకోవాలి. అయ్యా నేను నిలబడడానికి శక్తి నీవు, నా నోటి మాటలు కాక మీ నోటి మాటల ద్వారా స్పష్టత నాకు దయచేయి అని నువ్వు సిద్ధపడి స్టాండ్ దగ్గరికి వచ్చే వాక్యం ధారాళంగా వచ్చేసింది కదండి. పీజీ చదివినాడు కూడా చదవలేడు, బైబిల్ రానోడు కదండి, బైబిల్ రానాడు, చదువు రానాడు కరెక్ట్గా చదువుతాడు, చదువు వచ్చినాడు అన్ని తప్పులే చదువుతాడు కదండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగిన వారుగా దేవుడు మార్చాలని మనం చూస్తే మనం సాగులు చెప్తున్నాం. అయ్యా నేను బాలుడను అని ఇర్మియా చెప్తున్నాడు, నేను మాట్లాడిన వాడును ఇర్మియా చెప్తున్నాడు, నేను పిల్లవాడినయ్యా అని చెప్తున్నాడు. కానీ మోషే కూడా అలాగే చెప్తున్నాడు. మోషేని పిలిచినప్పుడు ఆయన వయసు ఎంత అండి? ఎంత? 80 సంవత్సరాలు. మోషేని పిలిచినప్పుడు దేవుడు 80 సంవత్సరాలు ఉన్నాడు. 80 సంవత్సరాల వయస్సులో ఆయన తన శరీరం సహకరించిన శరీరం చూడండి. అలాంటి వయస్సులో దేవుడు పిలిస్తే ఆ వయస్సులో కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా. యవ్వన కాలం ముందు ప్రార్థనకు రండి అయ్యా అని ప్రతి కాపరి చెబుతున్నా కానీ వయసు చాలా వందలండి, అనుభవించాలి, మేము చాలా అనుభవించాలి. లోకంలో ఏమనిపిస్తావు నువ్వు కదండి. ఇక్కడ అనుభవించినదన్నీ అక్కడ లెక్క చెప్పాలి. ఇక్కడ ఎంత సంతోషపడతావో అక్కడ అన్ని బాధలు పడాలి. నీ ఆత్మ సంబంధమైన బాధలు ఎలాంటి అంటే ఘోరమైన బాధలు అక్కడ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, కానీ అలాంటి సాగు చెప్పని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? దావీదు కదా. చిన్న వయస్సులోనే ఇశ్రాయేలు యొక్క పక్షాన యుద్ధము చేయగల సమర్థుడు. గొలియాతుతో ఛాలెంజ్ చేశాడు. గొలియాతు ఎంత ఎత్తు ఉంటే దావీదు ఎంత ఎత్తునే ఉన్నాడు కదా. అయ్యా నేను బాలుడను, ఇంత ఎత్తుగా ఉన్నవాడు నేను మరి కొట్టగలుగుతానా, నాకు ఆ శక్తి ఉందా అని అనుకున్నాడా? భయపడ్డాడా? భయపడలేదు. పౌరుషము కలిగి ఉన్నాడు. చిన్న దావీదు కదండి, పౌరుషము కలిగి ఉన్నాడు. జాతి కొరకు పౌరుషం కలిగి ఉన్నాడు. నా జాతిని హీనంగా చూసినటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుల యొక్క జీవితాన్ని పతనము చేయడానికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షాన యుద్ధము చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. అలాంటి దావీదు చిన్నవాడే, ఇర్మియా చిన్నవాడే. ఇర్మియా దేవుని పని చేయడానికి సాగులు చెప్పాడు కదా.
దేవుని పని చేయడానికి సాగులు చెప్పాడు, మోషే దేవుని పని చేయడానికి సాగులు చెప్పాడు. కానీ బాలుడైనటువంటి దావీదు దేవుని పని చేయడానికి ముందుగానే ఉన్నాడు. నవ్వుకుంటున్నాడు గొలియాతు, నువ్వెంతరా చాలా పిల్లవాడివి, నాతో పరాచకాలు ఆడుతున్నావు. నేను పిల్లవాడినే కదా, నా వెనుక ఉన్నవాడు బలవంతుడు, నన్ను నడిపించేవాడు బలవంతుడు, నా పక్షాన యుద్ధం చేయవాడు బలవంతుడు. 1000 మంది వచ్చినా కానీ ఒకే దెబ్బకి నిన్ను నరక్కపోతే నేను ఇశ్రాయేలునే కాదని ఛాలెంజ్ చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దావీదు. అందుకే చిన్న వయసులోనే దావీదుని దేవుడు రాజుగా చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రింటెంట్ వారులారా, అందుకే నీ నోటికి శక్తినిచ్చేవాడు ఆయనే, నీకు బలాన్నిచ్చేవాడు ఆయనే. నీవు ఏమి మాట్లాడాలో తెలియదు కానీ మాట్లాడించేవాడు ఆయనే. నువ్వు నిలబడితే చాలు, నిన్ను మొత్తం ఆయన ఆధీనంలోకి తీసుకుంటాడు. నీ నోటి ద్వారా ఏ మాటలు మాట్లాడించాలో ఆయనకి తెలుసు, నీకు తెలీదు. నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు కానీ ఆయనకి ఖచ్చితంగా తెలిసిద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అన్నాడు, మాట్లాడడానికి శక్తినిచ్చేవాడు. నీవు మాట్లాడకపోతే ఎలా? రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పత్రిక పాఠ్య భాగం అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 32వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం చాలు చూడు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. ఎవరైనా అపోస్తల పౌలు గారు తన మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణంలో ఎక్కడికి వచ్చాడా? ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. ఏథెన్సు పట్టణానికి ఎలా ఉందంటే విగ్రహాలతో అది నిండి ఉన్నది. ఆ ప్రాంతంలో అన్యులు ఎక్కువగా ఉన్నారు. వారికి తెలీదు, విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, ఆరాధిస్తున్నారు. కానీ ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి తెలియదు, ఎవరిని వారికి కొనియాడుతున్నారో వారికి తెలియదు. తెలియకుండానే ఆరాధిస్తున్నారు, తెలియకుండానే విశ్వాసం ఇస్తున్నారు, తెలియకుండానే వారు ప్రథమ ఫలాలు ఇస్తున్నారు. కానీ అక్కడ మాత్రము ఒక బలిపీఠము కట్టారు. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాయబడింది. ఆ ప్రాంతానికి పౌలు భక్తుడు వచ్చాడు. వారిని బాగా పరిశీలన చేశాడు, పరీక్షించాడు, వారి మనసులోకి వెళ్ళాడు. వీళ్ళ మనసు ఎలా ఉన్నది? ముందు అయ్యా మీరు అన్యులు అని చాలామంది ఇప్పుడు కాపర్లు చేసే పనులు ఏంటంటే, అన్యుల్ని వారి విశ్వాసం వారిది గొప్పది, మన విశ్వాసం మన గొప్పవే. మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడు రాయ రత్నాలు ఇట్లాంటి మనకు అవసరం లేదు అవి కదా. అలా కానీ వాళ్ళ మనోభావాలను మనం దెబ్బతీస్తుంటే వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడమే. ఇతరులకి చేతనైతే ఇదయ్యా అని చెప్పగలుగుతాం కానీ కండిషన్తో చెప్పాల్సిన పని లేదు. పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తన మనస్సు పరితాపం చెందింది. అరే, సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి సృష్టిని ఆరాధించేటువంటి వారి యొక్క మీరు మనస్సు ఇలా ఉంటేంటి అని వారి గురించి ఆలోచన చేశాడు. వారి గురించి ఆలోచన చేసి వారి మనసులోకి వెళ్ళాడు. వారి మనసులోకి వెళ్ళి వారితో మాట్లాడుతూ, అయ్యా మీరు మీ భక్తి చాలా మంచిది, మీ విశ్వాసం చాలా మంచిది కదా, మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. మీ మరి మీ ధాన్యాల కానుకలను లేకపోతే ఆ పంటలు అన్నిటిని కూడా తెచ్చి ఆ బలిపీఠం దగ్గర పెట్టారు, మంచిదే. అక్కడ ఒక పేరు రాశారు కదా, ఆ పేరు ఏంటంటే తెలియబడని దేవునికి. అంటే మీరు అర్పించే అర్పణ, మీరు పూజించేటువంటి దేవుడు, మీరు విశ్వాసంతో ఉన్నటువంటి దేవుడు ఎవరో మీకు తెలియదా అంటే, నిజమే మాకు తెలియదయ్యా అంటున్నాడు. మీరు తెలియక ఆరాధిస్తున్నారు, మీరు తెలియక పూజిస్తున్నారు, మీకు తెలియక విశ్వాసం ఉంచారు. మీ పంటలోని మొదటి భాగము తీసుకొచ్చి అక్కడే పెడుతున్నారు. కానీ మీ విశ్వాసము గొప్పది, మీ మనస్సు గొప్పది, మీ నిరీక్షణ గొప్పది. కానీ మీరు ఆరాధించే దేవుడు ఎవరో తెలియకపోయినా కానీ మీరు విశ్వాసంతో ఉన్నారు కనుక దాన్ని నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఆయన ఎవరో నేను చెప్పనా అని అడిగాడు. అయ్యా చెప్పయ్యా, ఈ క్రొత్త సంగతి మేము వినాలని ఆశపడుతున్నాం. ఆయన ఎవరో కాదయ్యా, నిన్ను నన్ను కన్నవాడు, నిన్ను నన్ను సృజించినవాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ప్రభువైన క్రీస్తు ఆయన్నే మీరు ఆరాధిస్తున్నారు, ఆయనే మీరు స్తుతిస్తున్నారు, ఆయనే మీరు గణపరుస్తున్నారు, ఆయనకే మీరు ప్రథమ ఫలాలు ఇస్తున్నారు. ఆయనే నిజమైనటువంటి దేవుడు
అని సున్నితంగా చెప్పేశాడు. కానీ కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అందుకే ఆ రెండవ మాటలో ఆయన మాట్లాడుతున్నట్టే అక్కడ ఏమని అంటున్నాడు? రెండవ మాట మనం చూస్తున్నప్పుడు అన్నాడు, అదే వినగలగా శక్తినిచ్చాడు, కానీ వినకపోతే ఎలా? వినగాలి, వినుట వలన ఏం కలుగుతున్నట? విశ్వాసము కలుగుతున్న. వాళ్ళు అన్నారు, అయ్యా క్రొత్త సంగతులు చెబుతున్నా, వినాలనిపిస్తుంది, ఇంకా చెప్పు అంటే ఆయన పౌలు అంటున్న మాట ఏంటంటే, మేము ఎవరి కొరకు వచ్చామంటే మరి పునరుద్ధానమును గురించిన చక్కని వివరించడానికి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శ్రమపడి తిరిగి ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. ఈ కొత్త సంగతి మాకు తెలియదే. ఇది మరలా చెప్పు, ఒకసారి వినాలి. పునరుద్ధారణ అయినటువంటి ఆయన ఎవరయ్యా అంటే పునరుద్ధారణ వాడు క్రీస్తు అని చెప్తున్నా. వాళ్ళు వినాలని అంటే అది చెప్పేది వినిపించుకోకుండా ఆయన ఏం చెప్తాడో వినాలని అనుకుంటున్నారు. ఇంకా చెప్పు, మళ్ళీ చెప్పు వినాలి, మళ్ళీ చెప్పు వినాలి, మరొకసారి చెప్పు వినాలి అంటే దాన్ని ఎలా అన్నట్టు, దాన్ని ఎలా మాట్లాడినట్టు అంటే ఎంగింగా మాట్లాడినట్టు. ప్రభు మాటలు ఎంగింగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకన్నాడు అన్నాడు, వినగల శక్తి దేవుడు నీకు ఇస్తే కదా, నీవు వినకపోతే ఎలా? 2 గంటలు మనం దేవాలయంలో ఉంటున్నాం, 40 నిమిషాల వాక్యం వినకపోతే ఎలా? గడప దాటి అవతలకి వెళ్తే ఏం చెప్పామో మనకు తెలియదు కదండి, అంటే వినగల మనస్సు మనం కలిగి ఉంటే కదండి అని అన్నాడు. అంటే వినగల శక్తి నీకు ఇచ్చాడు దేవుడు, వినకపోతే ఎలా? దేనికి పనికి వస్తావు? మళ్ళీ కంచులో పడిన ఇత్తనంలాగే నీవు అణిగిపోతావు. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా మీ విశ్వాసం చాలా గొప్పది అని చెప్పాడు. మీరు తిరిగిబడని దేవుడు అని రాశారు, కానీ ఆ తిరిగిబడిన దేవుడు ఎవరో కాదు, ఆయన మృతులో నుంచి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయనే అని చెప్పాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు, కొందరు విశ్వసించారు, కొందరు విశ్వసించలేదు. కానీ వినుట ద్వారా విశ్వాసం అనేది కలిగింది. అనేకులు మార్పు చెందిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకము చేసుకుంటాం. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. 25వ అధ్యాయం. చాలు చూడండి, ఇక్కడ 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పని చేయ శక్తినిచ్చాడు. దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, దానికి శక్తినిచ్చాడు. చేయకపోతే ఎలా కదండి? ఇక్కడ ఏమన్నాడు? మొదటిగా ఏమన్నాడంట? ఆయన అన్నాడు మాట్లాడే శక్తినిచ్చాడు, నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? రెండోది ఏమన్నాడు? వినగల శక్తినిచ్చాడు, నువ్వు వినకపోతే ఎలా? అమ్మా వినండి, మాట్లాడద్దు, వినండి కదా. 3వ విషయం మాట్లాడుతున్నాడు, దేవుడు పని చేయ శక్తినిచ్చాడు, పని చేయకపోతే ఎలాగా కదా. నీకు బలాన్ని ఇచ్చాడు, పని చేయడానికి శక్తినిచ్చాడు, లేచిన కాడ నుంచి నిద్రపోతావు, పని చేయకపోతే ఎలాగండి? ఎవడు పెడతాడు నీకు? భర్త పెడతాడా కదండి? భారము కలిగిన వాడు భర్త. నీకు రోగం వస్తే చూడాలి కదండి, నీకు బాధ వస్తే చూడాలి, నీకు ఇబ్బంది వస్తే చూడాలి, నీ బిడ్డలను చూడాలి. ఆయన కదండి, ఆయన ఆహారతి కరుపంలాగా కరిగిపోతాడు తప్ప కదండి. క్రొవ్వొత్తు లాంటి జీవితం భర్తది కదండి. అది వెలిగించినప్పుడు వెలుగుతుంది, కానీ దాని శరీరము కరిగిపోతుందని భార్యకు తెలియదు, బిడ్డలకి తెలియదు. మా నాన్న వెలుగుతున్నాడులే అనుకుంటున్నాడు, కానీ తన మనసులో ఎంత వేదన ఉందో భార్యకి తెలుస్తుందా? తన మనసులో ఎంత వేదన ఉందో బిడ్డలకు తెలుస్తుందా? ఎవడికి తెలుస్తుంది? ఎవడికి తెలియదు. కానీ కుటుంబానికి వెలుగునిస్తున్నాడు, కానీ శరీరాన్ని కాల్చుకుంటున్నాడు. చివరికి వెనక్కి తిరిగి చూస్తే ఏం మిగలదు ఆయనకి కదా, ఏమీ మిగలదు. ఏమీ చేయకపోయినా అమ్మ అని అంటబడతారు కదండి. అన్ని సమకూర్చాడు బిడ్డలకి, ఏదీ కొదువు లేకుండా వారసత్వాన్ని ఇచ్చాడు కదండి. ఇదిగో పలానా వాడి కొడుకు, పలానా వాడి కుటుంబం అని వారసత్వాన్ని ఇచ్చిన తండ్రిని మర్చిపోయేటువంటి బిడ్డలున్న ఈ కాలంలో, భర్త కష్టానికి కూడా గుర్తిరగనటువంటి భార్య ఉన్న ఈ కాలంలో, ఇంకా ఈ శ్వాసము ఎలాగో సన్నగిలుతుంది. ఏ పని చేయకుండా హాయిగా పడుకుని భోజనం పెడుతున్నటువంటి భర్తను కూడా లెక్క చేయని భార్యలుగా ఉన్నటువంటి మనము కదండి, ఎలాగో దేవుణ్ణి ఆరాధిస్తాం మనం? అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే, పని చేసే శక్తినిచ్చాడు నీకు కదా. పనికి మాలినలాగా నువ్వు పడుకోవద్దు, పని చేయి.
భర్తకు భార్య తోడుగా ఉండాలి. చెరకు రూపాయి సంపాదించుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. భర్త సంపాదిస్తే భార్య కూర్చుని తిని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతుందే తప్ప అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, రేపు భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా భర్త భవిష్యత్తు ఏంటి, నా భర్తకి ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అనేది ఏ స్త్రీ అయినా ఆలోచన చేస్తే కదండి నిద్రపోతులుగా ఉండరు. పని చేస్తారు, సహాయపడతారు కదండి, సహాయపడతారు. మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడండి అని చెప్తారు. నిజమే కదా, భార్యాభర్తలు చేసుకుంటే హైదరాబాద్లో నివాసం ఉండగలుగుతారు. ఒకే భర్త చేస్తే ఇద్దరు బిడ్డలు పెట్టుకుని భార్యను పెట్టుకుని అద్దులు కట్టుకుంటా ఉండగలుగుతాడా కదండి. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్కరు సంపాదించుకోగలిగితే అప్పుడు కుటుంబము ఎలా ఉంటుందంట, మంచిగా ఎదుగుతుంది. ఎవరికి ఆశపడము, ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయ, నాకు అప్పు అయ్యా అని అడిగే పరిస్థితికి రాకుండా చేయాలంటే దానికి మూల కారణం భార్యే. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, దేవుడు పని చేసే శక్తి నీకు ఇస్తే నువ్వెందుకు పని చేయట్లేదు, పని చేయకపోతే ఎలాగా. అందుకే అన్నాడు, 5 తలాంతులు ఇచ్చిన వాటికి దేశాంతరం పోయాడు యజమానుడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సంవత్సరం తర్వాత వచ్చాడు. ఆ తలాంతులు ఎందుకు ఇచ్చాడో తెలుసు అండి, ఎందుకు ఇచ్చాడో తెలుసు, అది వ్యాపారం చేసుకుని బాగా ఉపయోగించుకుంటాడని కదా. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఆ సంవత్సరానికి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2 తలాంతులు మళ్ళీ సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చేవాడు మాత్రము ఆ తలాంతును తీసుకెళ్లి జాగ్రత్తగా భూమి తవ్వి భూమి కింద పాతి పెట్టి బాగా నాపరాయేసి అట్టి పెట్టాడు, తడవకుండా అదే అట్టి పెట్టాడు. దేశాంతరం పోయినటువంటి యజమానుడు వచ్చి వారికి నీ కేక వేసి వాడి దగ్గర లెక్క చూస్తున్నాడు. అయ్యా నేను వెళ్ళేటప్పుడు నీకు 5 తలాంతులు ఇచ్చాను. అప్పుడు అన్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన 5 తలాంతులకి నేను 5 తలాంతులు సంపాదించి ఇదిగో 10 తలాంతులు. బలా నమ్మకమైన దాసుడా, కొంచెంలోనే నువ్వు నమ్మకంగా పనిచేసావు, నీకు అన్నిటి మీద అధికారాన్ని నేను నీకు ఇచ్చాను. మెచ్చుకున్నాడు. తర్వాత రెండో వ్యక్తిని పిలిచాడు. ఈ రెండో వ్యక్తిని పిలిచినప్పుడు 2 తలాంతులు తీసుకుని వ్యాపారం చేశాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీవు 2 తలాంతులు ఇచ్చావు, నేను బాగా వ్యాపారం చేశాను, ఇంకా 2 తలాంతులు సంపాదించి ఇదిగో నీవు ఇచ్చిన 2తో పాటు నేను సంపాదించిన 2 ఈ 4 తలాంతులు నీకు ఇస్తున్నాను. శబాష్, బలా నమ్మకమైన మంచి దాసుడు. 5 తలాంతుల వ్యక్తిని 10 తలాంతులు ఇచ్చినప్పుడు ఎలాగూ పొగిడాడో, ఈ 2 తలాంతులు 4 తలాంతులు తెచ్చినప్పుడు కూడా ఈ యజమానుడు అలాగే పొగిడాడు. ఆ పొగిడి వారు ఏమిటంట, అనేక వాటి మీద మిమ్మల్ని నేను అధికారులుగా చేస్తా అని చెప్పాడు. ఇక చివరిగా ఉన్నాడు ఎవరండి, నిద్రపోతూ, పని పాట లేనాడు, దేవుడికి అన్నీ ఇచ్చాడు కానీ ఉపయోగించుకోలేనాడు. అలాంటి వాడు పిలిచాడు, అయ్యా నీకు ఇచ్చిన తలాంతు ఏదయ్యా, అయ్యా నీవు బాగా రోషగాడవని తెలుసు, కోపదారివని తెలుసు కదండి, కోయిన చోట ఇత్తేవాడు కాదు, ఇత్తే చోట కోయినవాడు కాడని నాకు బాగా తెలుసు. అందుకే నీవిచ్చిన తలాంతుని జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టి అది వర్షానికి తడవకుండా ఎండకి ఎండకుండా జాగ్రత్తగా పెట్టానయ్యా, మూట గట్టి ఇదిగోనయ్యా అని చెప్తాను. ఓరి చెడ్డదాసుడా కదా, దేవుడు ఇన్ని తలాంతులు ఇస్తే ఉపయోగించుకోకపోతే నువ్వు ఎలా ఉంటావంట, ఓరి చెడ్డదాసుడా. దేవుడు మనందరికీ ఇచ్చాడు జ్ఞానం కదా, అందరికి తలాంతులు ఇచ్చాడు, అందరికి ఆశ ఇచ్చాడు. బంగారం అంటే ఎంత ఆశ లేదండి, ఎవరికి లేదు. నవరస 2 లక్షలు అవుతుంది ఇప్పుడు. ఎవరికైనా రోడ్డు మీద దొరికితే గబుక్కునే చేతిలో పట్టుకుంటాం, ఏమి లేనట్టుగా వెళ్తాం, ఏమి ఎరగనట్టుగా కదా. మరి అంతకన్నా ఎక్కువ తలాంతులు దేవుడు నీకు ఇస్తే వాటిని ఉపయోగించుకోకపోతే ఎలాగా. చదివే తలాంతు ఇచ్చాడు, పాడే తలాంతు ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు, పరిచర్య చేసే తలాంతు ఇచ్చాడు, మాట్లాడే తలాంతు ఇచ్చాడు. ఈ తలాంతులన్నీ కూడా దేవుడు ఇచ్చినాయే కదండి. వీడిని చీకటి గదిలో కట్టి పడేయండి అన్నాడు. ఆయన తలాంతు తీసేసుకుని కదండి 10 తలాంతులు కలిగి వాడికి ఇచ్చేసాడు. ఇచ్చి ఏమంటున్నాడంట, ఇదిగో వీడి చీకటి గదిలో కట్టి పడవేయండి అని చెప్తాడు. కాబట్టి ఒరి చెడ్డదాసుడా, ఇంత తలాంతుని నీవు దేవుడు ఇపోతే కదండి, ఇంత తలాంతును కూడా నీవు ఉపయోగించుకోకపోతే నువ్వు వ్యర్థుడవి అని చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాల్లో గొప్ప ఆధిక్యతను కలిగి ఉండాలని, ఆ రీతిగాని దేవుని యొక్క ఉచితమైన కృప పొందుకోవాలి. 3 విషయాలు చెప్పారు. మాట్లాడే శక్తినిచ్చాడు, మాట్లాడకపోతే ఎలా. వినగల శక్తినిచ్చాడు, వినకపోతే ఎలా. దేవుడు పని చేసే శక్తినిచ్చాడు, నీవు పని చేయకపోతే ఎలా. నీకు భోజనం ఎవడు పెడతాడు కదా. బైబిల్లో మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ఏం చెప్పానండి,
గుణవంతురాలైన స్త్రీ వేకున లేచి ఏం చేయాలంట? పని చేయాలి. పని చేయకుండా భోజనం చేయడానికి అర్హత లేదు. పని చేయకుండా భోజనం చేయడానికి వీలు లేదు. బైబిల్లో నేను చెప్పట్లేదు అన్నమాట. పని చేయండి, కడుపు నిండా తినండి, భర్తకు సహాయపడండి, బిడ్డలకు సహాయపడాలి. క్రొవ్వొత్తులాగా కరిగిపోతున్నాడే నా భర్త అని అనుకోవాలి కదండి. సన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు, వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడుగా కుటుంబాలు ఉండగలిగితేనే మనం అభివృద్ధిలోకి వెళతాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే 127, 128 కీర్తనలో కూడా కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు కదండి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించాలంటే మనకు విరిగి నలిగిన మనసు గల వారమై తగ్గింపు జీవితం కలిగి ఆ దేవుడు అప్పగించిన పని తప్పనిసరిగా నెరవేర్చేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవ